అక్కడి నుంచి మోతుగూడెం అని వచ్చాము, మన రాజమండ్రి దగ్గర. రాజమండ్రి నుంచి లోపలికి వెళ్ళాలి, మారేడుమిల్లి దాటిన తర్వాత 1.5 hours వెళ్ళాలి. అసలు అదే యాష్ కలుపుతారు కదా, అది 100 kilometers స్పీడ్తో ఉంటుంది వాటర్. మ్యాటర్ ఏంటంటే కరెక్ట్ మేము వెళ్ళగానే తుఫాన్, అన్ని మాకే అన్ని పరీక్షలు పెట్టారు మీకు. 3 days వర్క్, బట్ 7 days వెయిట్ చేయాల్సి వచ్చింది. మై గాడ్. లొకేషన్ భలే ఉందంటే, లొకేషన్ బాగుండడం కాదమ్మా, పాజిటివ్గా ఉంటుంది. అంటే అక్కడ ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీ మనకు కావాలి. అసలు ఆ మోతిగూడెం ఏం లొకేషన్స్ అమ్మా, అద్భుతమైన లొకేషన్. కాకపోతే మన వాళ్ళు కాస్త వెళ్ళి పిక్నిక్స్ కానీ వెళ్ళి అక్కడే తిని అక్కడే వేసి ఆ బాటిల్స్, బీర్ బాటిల్స్ అనేవి మన నదిలో పగలగొట్టి కొంచెం ఇది చేస్తున్నారు. కానీ లేదంటే నేను బాగా మొత్తం అంతా తిరిగామా ప్రపంచంలో, మన లొకేషన్స్ ఉన్నంత ఏవి లేవు, అంత అద్భుతంగా ఉన్నాయి. ఫ్రెష్ వాటర్. మీరు చెప్తూ ఒక మంచి పాయింట్ అన్నారు. సినిమాలో నాకు నచ్చిన ఇంకో అంశం ఏంటి అంటే, మీరు సనాతన ధర్మం గురించి మాత్రమే కాకుండా అసలు దేశం కోసంగా ఎంత చక్కటి డైలాగ్స్ రాశారో, దేశంలో మనం సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఎలా ఉండాలో, అసలు ఒక మనిషి జీవన విధానం ఎలా ఉండాలో కూడా చెప్పిన తీరు మాత్రం అమేజింగ్ అండి, చాలా బాగుంది. ఇందులో ఇవన్నీ కూడా ఒక కమర్షియల్ సినిమా ద్వారా చెప్పటము, కన్విన్స్ చేయటం ఈజ్ అ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఈ రోజున. అది నమ్మేలా ఆయన చెప్పింది తీస్తారు. నేను నిజంగా ఫస్ట్ అక్కడ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నేను చాలా కోవిడ్ అంతా ఉంది కదా, సరే ఇంకేం ఇంత అచీవ్ ఏం చేయగలరు, ఇన్ని చెప్పారే అసలు ఇదే అన్నారే అదే అన్నారని చూస్తే ఎడిటింగ్ రూమ్లో చెమటలు వస్తున్నాయి నాకు. దీన్ని ఎలా ఆర్ఆర్ చేయాలి, దీన్ని ఎలా అని ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాను ఇంటర్వ్యూలో. సార్ మీరు పంపించేయండి నాకు ఇప్పుడు అని ఫుల్ టెన్షన్. 10 నిమిషాలు మాట్లాడలేదు, వచ్చి కూర్చున్నారు, 10 minutes ప్లీజ్ అన్నారు. నేను డైరెక్టర్ని, ఇన్ని రోజుల తర్వాత ఫస్ట్ టైం నా ఫుల్ ఫిల్మ్ చూస్తున్నారు, ఏం చెప్పకుండా వచ్చి 10 నిమిషాలు కూర్చున్నాడు, ఏంటి పరిస్థితి అని నాది. ఒకడు వెర్షన్ ఒకడున్నది. లేదు సార్ పంపించేయండి, నేను ఏ ఇన్స్ట్రుమెంట్స్ కాదండి, అప్పటికే వచ్చేసారు టెక్నీషియన్స్. ఈ టెక్నీషియన్స్ కాదు, నేను కాశీని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి అన్నారు. గుర్తుందండి, ఇది వారణాసి కావాలి, దీనికి ఫ్రాన్స్ వద్దు అని చెప్పేసి వెళ్ళి వేరే టెక్నీషియన్స్ వచ్చారు, ట్రాన్స్ కావాలని చెప్పి వాళ్ళని పంపించేయారు అర్జెంటుగా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళి నాకు అర్జెంట్గా పంపించాను. అప్పుడు ఫస్ట్ ఇంటర్వెల్ పంపించాను. సెంటిమెంట్ ఎప్పుడు ఇంటర్వెల్ పంపిస్తారు, సరైన నుంచి ఫస్ట్ ఇంటర్వెల్ ఒకటే పంపిస్తారు. ఇంటర్వెల్ తర్వాత బ్యాంక్తో స్టార్ట్ అవుతుంది, ఒక హై వచ్చేస్తుంది, థీమ్స్ అన్ని కుదిరిపోతాయి. సో ఆ ఇంటర్వెల్ రీల్ ఫస్ట్ పంపిస్తారు. ఆ ఇంటర్వెల్ రీల్ అదే 15 రోజుల్లో సినిమా అర్థమైపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ రీల్ నుంచి చేసుకుని ఫస్ట్ హాఫ్ వస్తాం. మా ఇద్దరికి అదే, దట్స్ హౌ వి వర్క్. ఈ సినిమాకి ఎన్ని థియేటర్స్లో బ్లాస్ట్ అయిపోయాయి స్పీకర్స్? నేను ఐ వాస్ ప్రికాషనింగ్. చెన్నై ఏం థియేటర్స్ అంటే ఇక్కడ ఇష్యూ అవుతుంది, క్యూబ్ స్క్రీను మార్చారు, 70mm స్క్రీన్ని పాత స్క్రీన్లు కొత్త స్క్రీన్ చేశారు. క్యూబ్ ఎలానో మారిపోయింది కాబట్టి, ప్రొజెక్టర్ మారిపోయింది కాబట్టి మా క్యూబ్ మిషన్ని మార్చారు, ప్రొజెక్టర్ మార్చారు. స్పీకర్లు ఎక్కువ మార్చలేదు చాలా థియేటర్లో. ఓల్డ్ స్పీకర్స్, థియేటర్స్ విచ్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ వెల్, దే ఆర్ రన్నింగ్ ఇన్ ద ఓల్డ్ స్పీకర్స్ ఓన్లీ. ఈ మాటలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది అంటే అది మార్చాలి, దే హ్యావ్ టు చేంజ్ అండ్ దే హ్యావ్ టు సర్వీస్ ఎట్ ఇట్. ఎందుకు అప్పుడు వాట్ ఇస్ ఇట్ ఇస్ ఇక్కడ ఇట్స్ నాట్ మై మిక్సింగ్, నేను తమన్ మిక్సింగ్ సరిగా చేయట్లేదు, ఇట్స్ నాట్ మీ. I will only ask volume. That certain places where it is needed. Interval, హనుమాన్తో ఫైట్ చేసినప్పుడు, హనుమంతుతో ఫైట్ చేసినప్పుడు, క్లైమాక్స్, there will be a range of where the volumes has to be proper. ఎఫెక్ట్స్తో పాటు మ్యూజిక్ ఎలా ఉంటుంది. సో అందరం కాల్ తీసుకుంటాం. నేను దాటి డాల్బీ మిక్సింగ్ ఇంజనీర్ వస్తాడు, డాల్బీ అప్రూవ్డ్ ఇంజనీర్. తను అప్రూవ్ చేస్తేనే బయటికి వెళ్తుంది సౌండ్. నన్ను దాటి ఆఫ్టర్ మీ there is so many people, they have to decide where it is perfect or not to go out. It's not me who will take every decision. నా తర్వాత డాల్బీ ఇంజనీర్, ప్రాపర్ ఆథరైజ్డ్ ఇంజనీర్ వచ్చి మొత్తం సినిమా చూస్తాడు. అట్మాస్ ఇంజనీర్ వచ్చి కరెక్ట్గా డెసిబల్ లెవెల్స్ చూస్తున్నాడు, ఇక్కడ ఇంత లౌడ్ ఉండాలా, ఇక్కడ ఉండాలా, అన్నీ వాడు మార్కింగ్ చేసుకుని దాన్ని థియేటర్ మార్కింగ్స్ రాసుకుని పంపిస్తాడు. పేలితే అన్ని థియేటర్లో పేలాలిగా, ఎందుకు పర్టికులర్ థియేటర్లో మాత్రం సంథింగ్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్, దే ఆర్ నాట్ మెయింటైనింగ్ ఇట్ వెల్, దట్స్ ఆల్. అంతే. ఇప్పుడు 100 కిలోమీటర్లో కరెక్ట్ టైర్ మెయింటైన్ చేస్తే కార్ పంచర్ కూడా వెళ్తుంది, పాత టైర్లో తోలితే పంచరే అవుతుంది. సో సమ్ థియేటర్స్ దే హ్యావ్ నాట్ చేంజ్ ది స్పీకర్స్. ఐ డోంట్ నో విచ్ థియేటర్స్ ఆర్, బట్ దిస్ we got a clarity today that ఈ కామెంట్ కి లేదు. నేను ఇక్కడ హైదరాబాద్లో థియేటర్కి వెళ్ళి మన ఓజీకి ఇనిషియల్గా ట్రైలర్ ప్లే చేస్తే నెత్తురుగు ఆగిపోయింది.
థియేటర్ ఆగిపోయి స్క్రీన్ మాత్రం నడిచేవాడము సౌండ్ మ్యూట్ అయిపోయింది. అలా పైకి వెళ్ళి చూస్తే ఇంకా పాత వీగార్డ్ స్టెబిలైజర్లో పాత